హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైందిరో అండి. ఈరోజు మన ఛానల్లో లూలు మాల్లో ఈ రంజాన్కి స్పెషల్స్ అయితే ఉన్నాయి. ఇవైతే చూస్తున్నారు కదా, జామ్స్ అండ్ ఆలివ్స్ అనమాట. ఇవన్నీ ఫ్రమ్ టర్కీ. సో ఇవన్నీ న్యూ అరైవల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా రంజాన్ స్పెషల్ అనమాట. గైస్, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ వ్లాగ్ అంతా మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేమి చూసాము అని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అసలు స్కిప్ అవ్వకండి. మనకి దీంట్లోనే డైమండ్ జ్యువెలరీ కూడా చూపించాను అండ్ ఇఫ్తార్ పార్టీ. సో ఇవన్నీ మేము 2 డేస్లో ఎంజాయ్ చేసిన వీడియో అనమాట. వ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వకండి. ఇది నేను ఎప్పుడు లూలు మాల్కి వెళ్ళినా ఈ స్వీట్ అయితే చూస్తాను. ఇది కునఫా క్రీమ్ అంటారంట. ఇదైతే 200 రూపీస్. 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ 200 రూపీస్. సో ఫైనల్గా అయితే తీసుకుంటున్నాను నేను లూలు మాల్లో. వెయిట్ చేయించి తీసుకోవాలన్నమాట. మీకు ఇది లూలు మాల్లో కాకుండా హైదరాబాద్లో బక్లావాలో కూడా దొరికిద్ది. ఏఎంబి సరసిటీ క్యాపిటల్ మాల్లో కూడా కింద ఫుడ్ కోర్ట్లో దొరికిద్ది అనమాట. బక్లావా ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ట్రై చేయండి ఒక్కసారి ఈ స్వీట్ మాత్రం. ఫైనల్గా మేము ప్యాక్ చేయించింది అయితే 145 రూపీస్ అయితే అయిందనమాట. అంటే మనం ఎంతైతే వెయిట్ చేయించుకున్నామో దానికి మాత్రమే ప్రైస్ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఫైనల్గా మేము ఇంత తీసుకున్నాం అనమాట. 2 పీసెస్ తీసుకున్నాము. 144 రూపీస్ అయితే అయింది. స్పూన్ కూడా అక్కడ ఇచ్చేసేసారు. లూలు మాల్లో నాకైతే కొన్నిటికి జామ్స్ కానీ అలాంటి ఏమి ఎవరో టిష్యూస్ ఎవరో, నాకు అందుకే కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. కానీ రిమైనింగ్ అంతా సూపరు. ఇంకా ఈ శాండ్విచ్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇది దీంట్లో వచ్చేసి చికెన్ తీసుకున్నాను. చికెన్లోనే డ్రాగన్ చికెన్ బర్గర్ శాండ్విచ్ అయితే తీసేసుకున్నాను. ఇది మాత్రం నేను ఇంటికి వచ్చి తిన్నాను అనమాట, ప్రశాంతంగా కూర్చొని. ఫుడ్ కోర్ట్లో ఫుల్ రష్ ఉందనేసి. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి. స్టార్టర్స్ కూడా చాలా ఉన్నాయి. ట్రై చేయండి. సలాడ్స్ ఉన్నాయి అండ్ వెజ్లో ఉన్నాయి, నాన్ వెజ్లో కూడా ఉన్నాయి. అండ్ ఈ జామ్స్ మాత్రం చాలా క్రౌడ్ ఉన్నారు. చాలా కష్టపడి అయితే నేను షూట్ చేశాను అనమాట. సో క్రౌడ్ అంతా క్లియర్ అయ్యేదాకా వెయిట్ చేసి తీశాను. అండ్ ఇక్కడ ఈ బనానాస్ చూసారు కదా, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, అందుకే ఒక చిన్న క్లిప్ అయితే మీకు కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం చూశాను. మన ఛానల్లో కూడా షేర్ చేద్దాము, మన వాళ్ళు కూడా చూస్తారని చెప్పేసి. ఇవి ఒక్కటే పెద్దవి అనమాట. రిమైనింగ్ ఇంకా అటువైపు ఉన్నాయన్నీ మనకి నార్మల్గా దొరికేవే ఉన్నాయి అనమాట. నార్మల్ సైజే ఉన్నాయి. ఇవైతే చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. మేబీ ఇవి జ్యూస్ చేసుకుంటారేమో, నాకైతే ఐడియా లేదు, కానీ సలాడ్స్లోకి యూజ్ చేస్తారేమో. సో ఇవైతే 75 రూపీస్ అంట. మన నార్మల్ బనానాస్ కూడా ఉన్నాయి. నా ఫేవరెట్ ఆరెంజ్ ఫ్లేవర్ వాటర్ అయితే ఇక్కడ కనిపించాయి, ఫ్లేవర్డ్ వాటర్. ఇది 35 రూపీస్ ఉంటుంది ఒకటి. సో నేను ఇంకెందుకు ఆగుతాను, ఇవి చాలా రేర్గా దొరుకుతున్నాయి. నేను వెళ్ళినప్పుడు అయితే చాలా వరకు అయిపోతున్నాయి, అందుకే నేను ఒక 4 అయితే తీసేసుకున్నాను. సో ఫైనల్గా బయటికి రాగానే మాకు ఇక్కడ స్వా గోల్డ్ అండ్ డైమండ్స్ అయితే కనిపించాయి. సో ఎందుకు వెయిట్ చేయడం, డైమండ్ జ్యువెలరీ అంటే ఇంకా లేడీస్ ఆగేది లేదు కదా, అందుకే లోపలికి వెళ్ళిపోయి బ్లాక్ బీడ్స్ కనిపించినాయి అనమాట లోపలికి వెళ్ళంగానే. సో అందుకే బ్లాక్ బీడ్స్ అయితే ట్రై చేస్తున్నాను. ఈ పెండెంట్ కూడా చాలా యూనిక్గా ఉంది, అంటే హార్ట్ బీట్ సింబల్ లాగా అండ్ మ్యూజిక్ సింబల్ లాగా. సో అందుకే ట్రై చేశాను. అది వచ్చేసి 59,000 సంథింగ్ అలా చెప్పారు. అందులోనూ దాంట్లో డైమండ్స్ కూడా మొత్తం చాలా దగ్గరకు ఉన్నాయి అనమాట ఆ పెండెంట్లోనే. ఇంకా మా సిస్టర్ కూడా చూస్తుంది అనమాట. నాకు డైమండ్ జ్యువెలరీ ఎన్ని ఉన్నా సరిపోదు. ఇయర్ రింగ్స్ అయితే ఎన్ని ఉన్నాయో డైమండ్స్లో, అండ్ ఫింగర్ రింగ్స్ ఉన్నాయి. అండ్ నెక్లెస్ కూడా తీసుకున్నాను అనమాట, డైమండ్ నెక్లెస్. ఇంకా పెండింగ్ ఉందన్నమాట ఇది ఒక్కటే బ్లాక్ బీడ్స్. అందుకే కలెక్షన్ బాగుంది అన్నట్టు చూస్తున్నాను కొన్ని. వీళ్ళ దగ్గర ప్రైస్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐటెం తీసుకున్నారనుకోండి, ఆ ఐటెం మీరు లైఫ్ టైం ఎప్పుడైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ చేసుకుంటే మీకు 95% మీ మనీ మీకు వేరే డిజైన్, వేరే జ్యువెలరీ తీసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక 5% మాత్రమే కట్ అయ్యిద్ది. ఆ 5% కూడా ఏంటంటే ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ ఉంటాయి కదా, సో అవి మాత్రమే కట్ చేసుకొని రిమైనింగ్ 95% మీరు వేరే జ్యువెలరీకి తీసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ జ్యువెలరీ తీసుకున్నా లైఫ్ టైమ్ మీరు ఎక్స్టెండ్ చేసుకుంటా ఉండొచ్చు. న్యూ డిజైన్స్ వచ్చినాయి అనుకోండి, మంచిగా అనిపించింది కదా, మళ్ళీ న్యూ డిజైన్ తీసుకుందాం అనిపించినప్పుడు మళ్ళీ మనం అమౌంట్ పెట్టి తీసుకోకుండా ఉన్న జ్యువెలరీని ఎక్స్టెండ్ చేసుకొని తీసుకోవచ్చు. ఎవ్రీ టైం మీరు ఎక్స్టెండ్ చేసుకున్న 95% అనేది మీ మనీ మీకు వేరే జ్యువెలరీ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేస్తున్నప్పుడు డైమండ్స్ అనేది ఊడిపోయినాయి అనుకోండి, ఆ డైమండ్స్ మీరు లైఫ్ టైం మీకు వీళ్ళు ఫ్రీగా వేసిస్తారనమాట. లైఫ్ టైం సర్వీస్ కూడా ఫ్రీ ఉంటుంది. ఈ ఆఫర్ ఏదో చాలా బాగుంది కదా. నాకైతే డైమండ్లో ఫస్ట్ టైం అండి ఇలాంటి ఆఫర్, ఇలాంటి డీల్ చూడటము. ఒకసారి సెర్చ్ చేసి చూడండి. నాకు లూలు మాల్ నుంచి బయటికి రాగానే కనిపించింది అనమాట ఈ షోరూమ్. ఇంకా అసలు వెళ్ళి చూసిన తర్వాత ఆఫర్స్ విన్నాక ఇంకా చాలా టెంప్ట్ అయిపోయి ఇంకా కలెక్షన్ అయితే ట్రై చేస్తుంది మా సిస్టరు.
ఏంటి అసలు డైమండ్ జ్యువెలరీ ఇంత మంచిగా ఆఫర్లో ఉందనేసి ఒకసారి ట్రై చేయండి. వెళ్ళినప్పుడు తీసుకోకపోయినా ఒకసారి కలెక్షన్ చూడండి. వాళ్ళ ఆఫర్ అయితే మనకి చాలా బాగా నచ్చుద్ది. అంటే రీయూజ్ చేసుకోవడానికి మన జ్యువెలరీ మనకి మంచిగా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా జ్యువెలరీ అనేది మనం వేర్ చేయొచ్చు. పక్కనే నడుచుకుంటూ వెళ్ళాం అనమాట ఇక్కడ అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీకి అయితే. ఇంకా లూలు మాల్ నుంచి మళ్ళీ కార్ తీసుకొచ్చి యూటర్న్ చేసి వెళ్ళడం ఎందుకులే అనేసి లూలు మాల్ నుంచి ఇంకా పక్కనే కదా అని నడుచుకుంటూ వచ్చేసాము. ఈ స్టీల్ ఫ్యాక్టరీలో ఇక్కడ మనకి ఇంటికి కావాల్సినవి కానీ కిచెన్కి కావాల్సినవి చాలా ఉంటాయి. నేను నా షాపింగ్ చేసుకోవడమే సరిపోయిందనమాట. కొంచెం వరకు మాత్రమే నేను వీడియో అయితే చేశాను. ఇక్కడ మనకి డెకర్ ఐటమ్స్ ఉంటాయి అండ్ కిచెన్కి కావాల్సినవి. ఎస్పెషల్లీ చెప్పాలంటే రిటర్న్ గిఫ్ట్స్కి చాలా బెస్ట్ ప్లేస్ అనమాట ఈ అగ్రోమెక్ అయితే. జర్మన్ సిల్వర్ అయితే చాలా కలెక్షన్ ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ రిటర్న్ గిఫ్ట్స్కి కూడా బాగా యూజ్ చేస్తున్నారు కదా జర్మన్ సిల్వర్. అండ్ ఇప్పుడు ఎలాగో ఫంక్షన్స్కి వెడ్డింగ్స్కి ప్రతి ఒక్కదానికి యూజ్ చేస్తున్నారు. ఇక్కడ నాకు కొన్ని అయితే బడ్జెట్లోనే కనిపించినాయి, కొన్ని అయితే కొంచెం ప్రైస్ ఎక్కువేమో అనిపించింది నాకైతే. సో చూసి తీసుకోండి. కొన్ని నాకైతే బేగం బజార్ ఏమో బెస్ట్ అనిపించింది. మేబీ అది కూడా ఒకసారి చూసి నేను ఒక వీడియో చేస్తాను. కంపేర్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది, మన వ్యూవర్స్కి కూడా ఈజీ టు కంపేర్ అన్నట్టుంటుంది. సో ఇక్కడ కొన్ని అయితే నాకు బాగానే అనిపించినాయి కానీ కొన్నిటికి ప్రైస్ అనిపించింది, అదొక్కటే అనమాట. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్కి మాత్రం సూపర్ అనమాట. మంచిగా ఉంటాయి మనకి. తక్కువ ప్రైస్ నుంచి మీడియం ప్రైస్ వరకు ఉంటాయి. సో ఆ తర్వాత మాకు షాపింగ్ అయిపోయి 10:30 అలా అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే కుక్కట్పల్లిలో అశోకవన్ మాల్లో ఇఫ్తార్ పార్టీ అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ సెలబ్రేషన్ మాత్రం ఈ రంజాన్ సీజన్లో అసలు సూపర్ అనమాట. మేము ఇక్కడ కృతింగాలో ఈ రెస్టారెంట్లో తీసుకున్నాము. ఇదేమో పన్నీర్ బిర్యానీ అనమాట. కృతింగాలో మాత్రం స్పైసీ అని అస్సలు చెప్పదు, డబల్ మసాలా అని అస్సలకే చెప్పొద్దు. అది ఆల్రెడీ కొంచెం స్పైసీగా ఉంటుంది అనమాట కృతింగా అనేసరికి. స్పైసీ తినని వాళ్ళు మాత్రం ట్రై చేయొద్దు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళ దగ్గర స్పైసీగానే ఉంటుంది. ఈ కృతింగాలో ఆర్డర్ చేసిన తర్వాత కొంచెం లేట్గా వచ్చింది అనమాట. సో మీరు ముందుగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఇదైతే మురుగుమలై కబాబ్ అనమాట. మురుగుమలై టిక్కా. ఈ స్టార్టర్ మాత్రం సూపర్ యమ్మీ అండ్ సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంది. దీని మీద క్రీమ్ వేస్తారు కదా, మోయినీస్ అండ్ క్రీమ్, ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. ఈ పన్నీర్ బిర్యానీ అయితే మేము స్పైసీ చెప్పకపోయినా కానీ స్పైసీగానే ఉంది. మా మమ్మీ అయితే మొత్తం రైతాతో వేసుకుని తిందనమాట, చాలా స్పైసీగా ఉందని. పాపం మా మమ్మీ అసలు స్పైసీ తిందు, మా అక్క స్పైసీ తింటుంది. సో మా అక్కకు బాగా నచ్చిందనమాట. కానీ మా మదర్ పాప రైతా వేసుకొని తింది. ఈ స్టార్టర్ కూడా చాలా బాగుందండి. ఇంకా కృతింగాలో ఆర్డర్స్ ప్లేస్ చేసాం కానీ అవి చాలా లేట్గా వచ్చాయన్నమాట. మేము మాత్రం ఎప్పుడు వెళ్ళినా సరే మా హస్బెండ్ నేను కృతింగాలో మాత్రం రాగి ముద్ద విత్ నాటుకోడి కర్రీ మాత్రం డెఫినెట్గా తీసుకుంటాం అనమాట. సో ఫైనల్గా నా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఈరోజు నా డిన్నర్ అనమాట ఇదే. ఇంకా ఈ రాగి ముద్దలో నెయ్యి వేస్తారు, చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట రాగి ముద్ద అండ్ నాటుకోడి చికెన్ కర్రీ. అండ్ దీంతో చట్నీ కూడా ఇస్తారు, రైతా కూడా వస్తుంది, ఆనియన్ లెమన్. అబ్బబ్బబ్బా చూస్తే నోరు ఊరిపోతుంది. ఇది హెల్దీ అండి, మీ పిల్లలకు కూడా బాగా అలవాటు చేయండి. ఈ రోజుల్లో ఫుడ్ కన్నా కానీ ఇవి చాలా హెల్దీ. అండ్ పొట్ట కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, హెవీగా ఉండదు అనమాట. అండ్ రాగి కూడా చాలా హెల్దీ అనమాట. మార్నింగ్ టైం నైట్ టైం తీసుకుంటే ఈ సమ్మర్లో సూపర్ కదా. సో డైలీ వన్స్ అన్న తీసుకోండి. అండ్ ఈ స్టార్టర్ అయితే మేము లాస్ట్లో ఆర్డర్ చేసాం అనమాట. సో ఇది కూడా బాగుంది. లాస్ట్లో మెగ్డీలో డిజర్ట్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై.